అంటే ఇల్లు, ఈ అంటే ఈగా. పిల్లలు ఇంకా కొన్ని విషయాలు రేపు నేర్చుకుందాం. బడిలో అంటరాని వాళ్లను వెలివేసి దూరంగా కూర్చోబెట్టారు. తర్వాత గుడిలో పరిస్థితి ఏంటి? అంటరాని వాడు ఒకప్పుడు పరిస్థితి. మీరెందుకు ఇక్కడ ఉన్నారు? బయటికి వెళ్ళండి. మీరు అసలు ఇక్కడికి బయటికి వెళ్ళండి. మీరు గుడిలో రాకూడదు. బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళండి. అరే మనం ఏం తప్పు చేశామనిరా? మనం అందరము ఒకటే కులం, మనము అందరము ఒకటే నేల మీద పుట్టాము కదా. మనల్ని ఎందుకు ఇలా అవమానిస్తున్నారు? సరే నీళ్ళు తాగుతున్నాను. ఎందుకు వచ్చారు? ఎందుకు? అయితే నాకేంటి? మీలాంటి దళితులకు మేము నీళ్ళు ఇవ్వము. దూరంగా ఉండండి. పోతాం కదా. ఇంకోసారి వీధిలో కనిపించదు. వెళ్ళిపోండి. మనం ఏం తప్పు చేశాను? మనం కూడా చదువుకోవాలని ఉంటుంది కదా. మనం కూడా వాళ్ళ చదువుకోవాలని ఉంటుంది కదా. మనం ఎందుకు చదువుకోలేము? అరే ఏం బాధపడకురా. మనం మంచిగా చదువుకొని పెద్ద పెద్ద అయ్యాక గొప్ప స్థాయికి ఎదగాలరా. మంచి పెద్ద గొప్ప స్థాయికి ఎదగాలరా. రామ్జీ కూర్చొని దీపం కింద చదువుకుంటున్నప్పుడు పరిస్థితి ఒక్కసారి గమనించగలరు. దీపం కింద కష్టపడి, రామ్జీ అంటే డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఏ రామ్జీ మీరెందుకు ఇక్కడ చదువుతున్నారు? వెళ్ళండి. మీరు ఈ పనిలో ఇంకోసారి కనిపించకూడదు. బయటికి వెళ్ళండి. మా వీధిలో ఇంకోసారి ఎప్పుడు కనిపించకూడదు. మీరు బయటికి వెళ్ళండి. మేము కూడా భరతమాత బిడ్డలమే కదా. మేము కూడా ఈ దేశంలో పుట్టిన వాళ్ళమే కదా. ఈ దేశంలో పుట్టిన వాళ్ళు మమ్మల్ని ఎందుకు వెలివేస్తున్నారు? తర్వాత అంబేద్కర్ విదేశాలు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత, పెద్ద చదువు చదివి రాజ్యాంగాన్ని రాసి వచ్చిన తర్వాత, 80 సంవత్సరాల తర్వాత పిల్లలు, ఈ రోజు మనం భారత రాజ్యాంగం గురించి నేర్చుకోబోతున్నాం. భారత రాజ్యాంగాన్ని రచించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఎంతో మహోన్నతమైన వ్యక్తి. అతను ఒక దళిత కుటుంబంలో పుట్టి ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో అవమానాలు ఎదుర్కొని మన భారతీయ రాష్ట్రాంగాన్ని రచించాడు. అయితే అతను విదేశాలన్నీ తిరిగి వచ్చిన తర్వాత ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటో మనం తెలుసుకుందాం. రామ్జీ నువ్వు ఇంత పెద్దవాడు ఎలా అయ్యావు? నన్ను అవమానించారు, కానీ నేను ఎంత గొప్పవాడిని అయ్యాను చూసారా? క్షమించు రామ్జీ, నువ్వు ఇప్పుడు ఇంత కష్టపడి భారత రాజ్యాంగాన్ని రచించావు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు